అంటే 9,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుని ముగించే కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు గారేమో రీహాబ్ కోసమే R&R కోసమే 33,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన అంచనాలు ఒక పక్క చెప్తుంటే, వీళ్ళేమో ఇంకా మేము 9,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాజెక్టు కెపాసిటీని పూర్తిగా కుదించేసి మా చేతులు దులిపేసుకుంటున్నాము అని చెప్తున్నారన్నమాట. ఇంత స్పష్టంగా చెప్తున్నా మన ఎంపీలకు ఎవరికీ సిగ్గులేదు. ఇంత స్పష్టంగా వీళ్ళు 41 మీటర్లకే ఈ ప్రాజెక్టును కుదిస్తున్నాము, ఇక అత త్వరలోనే ఈ ప్రాజెక్టుని ముగించేశాము అని డిక్లేర్ చేస్తే ఇక ఈ ప్రాజెక్టుతో ఏ సంబంధం ఉండదు అన్నది బీజేపీ ఉద్దేశం అయితే, దానికి చంద్రబాబు గారు పక్కన నిలబడి తప్పట్లు కొడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. అంటే కేవలం 20,000 కోట్ల రూపాయలు మిగిల్చుకోవడానికి, అంటే పూర్తిగా 45 మీటర్లకు గాను ప్రాజెక్టు కడితే దీని ప్రాజెక్టు కాస్ట్ అయ్యే ఈ రివైజ్డ్ కమిటీ కాస్ట్ 47,000 కోట్లు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 30,000 కోట్లు అని. అంటే కేవలం 17,000 కోట్లు అండి. కేవలం ఈ 17,000 కోట్లను మిగిల్చుకోవడానికి మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కేవలం ఈ 17,000 కోట్ల రూపాయలు మిగిల్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ద్రోహాలు చాలా అన్నట్టు, స్పెషల్ స్టేటస్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ఇది కూడా కేవలం 17,000 కోట్ల రూపాయలు మిగిల్చుకోవడానికి దీనికి కూడా ఇంతే స్టోరేజ్ కెపాసిటీ అని ఒక శాసనం లాగా విధిస్తే దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ తలకాయ ఆడించి ఒప్పుకోవడం జరిగింది. అంటే మన దేశ ప్రజల ఇంట్రెస్ట్ ని వాళ్ళకి బీజేపీ పార్టీకి, మోడీకి తాకట్టు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. మళ్ళీ చంద్రబాబు గారు అంటారు బనకచర్ల ప్రాజెక్టు, గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో 41కి మాత్రమే ఈ ప్రాజెక్టుని స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే మిగులుతున్న టీఎంసీ అంటే రాజశేఖర రెడ్డి గారు స్టోరేజ్ కెపాసిటీలో కాకుండా 41 మీటర్ల స్టోరేజ్ కెపాసిటీకి కుదిస్తే దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. 194 టీఎంసీలను హోల్డ్ చేయదు, 114 టీఎంసీలను మాత్రమే హోల్డ్ చేస్తుంది. అంటే ఆ డిఫరెన్స్ 80,000 టీఎంసీలు, 80 టీఎంసీలు ఉంది. అంటే ఆ 80 టీఎంసీలతో చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నది ఏమిటి అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తారట. దీనికట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారట. 80,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మళ్ళీ ఖర్చు పెడతారట. ఏది అప్పులు తెచ్చి. ఏమిటండి ఇది? ఒక పక్కేమో 17,000 కోట్ల రూపాయలు పెడితే పోలవరం ప్రాజెక్టు అదే 80,000 టీఎంసీలు యూజ్ చేసుకొని నదుల అనుసంధానం కూడా చేసుకుంటూ పూర్తయిపోయే ప్రాజెక్టు, గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ఇది కాదని, ఈ 17,000 కోట్ల రూపాయలు కాదని ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ అని కొత్తగా ఒకటి చంద్రబాబు గారి మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది మోసం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఎలాగైతే మొదటి 5 ఏళ్లు చంద్రబాబు గారు బీజేపీతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారో మళ్ళీ అదే పనిలోనే ఉన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసం మేము పొత్తు పెట్టుకుంటున్నామన్నారు. తీరా చూస్తే ప్రత్యేక హోదా లేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. రాజధానికి డబ్బులు ఇస్తున్నామంటున్నారు, పోలవరానికి డబ్బులు ఇస్తున్నామంటున్నారు. కానీ అంతా మాయ, మిథ్య, అంతా భ్రమ. కేవలం ఈ 17,000 కోట్ల రూపాయలు ఇక్కడ మిగిల్చుకోవడానికి కేంద్రం అంతా కుట్ర పన్నుతే చంద్రబాబు గారేమో సరే అని చెప్తూ మళ్ళీ 80,000 కోట్ల రూపాయలు అప్పు తేయడానికి బనకచర్ల ప్రాజెక్టు మీద రెడీ అయ్యారు. ఇది మోసం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. బీజేపీతో అప్పుడు పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు మోసపోయాం, మళ్ళీ ఇప్పుడు మోసపోతున్నాం.
చంద్రబాబు గారు రాత్రి పడిన గుంటలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి సిద్ధమయ్యారు.